ఆన్లైన్లో మందుల విక్రయాలను నిరసిస్తూ మహబూబ్నగర్ డ్రగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇవాళ మహబూబ్నగర్ పట్టణంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో మొత్తం బంద్ పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. ఈ బంద్ సంపూర్ణంగా సాగుతుంది. మహబూబ్నగర్ డ్రగ్ అసోసియేషన్కి సంబంధించిన నాయకులు ప్రస్తుతం మన దగ్గర ఉన్నారు. సీనియర్ నాయకులు పుల్లా శ్రీనివాస్ గారు ఉన్నారు. అసలు ఈ బంద్ ఎందుకు చేయాల్సి వచ్చింది? అసలు ఈ ఆన్లైన్లో మందులు తీసుకోవడం ఏంది? డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు వాడితే అనేక సమస్యలు వస్తాయని వైద్యులు చెప్తున్నారు. మళ్ళీ ఆన్లైన్లో ఇష్టం వచ్చినట్లుగా వాడితే డ్రగ్స్ కూడా వస్తాయి. దీని నుండి ఎంతో ప్రమాదం ఉంది సమాజానికి. దీన్ని అసలు ఎలా అరికట్టాలి? దీన్ని ఎందుకు చేస్తున్నారు? ఎందుకు మీరు బంద్కు పిలిపించి చెప్పండి. శ్రీనివాస్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్. మీరు చెప్పినట్లుగానే ఈరోజు దేశవ్యాప్తంగా ఏఓసిడి ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఒక్కరోజు బంద్కు 24 గంటల బంద్కు పిలుపునిచ్చారు. ఏఓసిడి అనేది ప్రపంచంలోనే ఒక పెద్ద సంస్థ. సుమారుగా 12.5 లక్షల సభ్యత్వం ఉన్న ఏకైక సంస్థ, ప్రపంచంలోనే ఒక పెద్ద సంస్థ. ఆ సంస్థ పిలుపు మేరకు స్టేట్ అసోసియేషను, దానికి అనుగుణంగా ఉన్న మన జిల్లా మెడికల్ అసోసియేషన్ తరఫు నుంచి కూడా ఈరోజు బంద్ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఉదయం నుంచి 8 గంటలకు స్వచ్ఛంగా అందంగా అందరు ముందరికి వచ్చి బంద్లో పాల్గొంటున్నారు, వారి మద్దతు తెలుపుతున్నారు. మరి మీరు అన్నట్లుగా ముఖ్యంగా బంద్కు కారణాలు ఏమి అంటే, ముఖ్యంగా 3 కారణాల మీద మేము బంద్ చేస్తున్నారు ఏఓసిడి వారు. మొదటి కారణము జిఎస్ఆర్ 817 2018లో ఒక డ్రాఫ్ట్ రూపంలో ఒక జీవో జారీ చేసింది గవర్నమెంట్. ఏమని అంటే, మీరు ఆన్లైన్లో మందుల విక్రయం చేసుకోవచ్చు. అది ఏంటి? మందుల విక్రయం కూడా కొన్ని షరతులతో కూడిన మందుల విక్రయం చేసుకోవాలి. షరతులు ఏంటంటే ప్రిస్క్రిప్షన్ అప్లోడ్ చేయాలా, తర్వాత మీ ఫర్మ్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలా, ప్లస్ ఓన్లీ షెడ్యూల్డ్ ఎక్స్ ఈ డ్రగ్స్ అమ్మకూడదు, షెడ్యూల్డ్ హెచ్ డ్రగ్స్ కూడా ప్రిస్క్రిప్షన్ అప్లోడ్ చేసి అమ్మాలి. ఇవన్నీ ఎన్నో విధి విధానాలను బేస్ చేసుకొని ఒక డ్రాఫ్ట్ రూపంలో జీవో ఇష్యూ చేసింది. కానీ ఆ విధి విధానాలను తుంగలో తొక్కుతూ బడా సంస్థలు విచ్చలవిడిగా ప్రజలకు షెడ్యూల్డ్ ఎక్స్, నార్కోటిక్ అంటే మత్తు పదార్థాలు, అవి మత్తు పదార్థాలు ఎట్లా అంటే, కొందరు పేషెంట్లకు, సైకాట్రిక్ పేషెంట్లకు కంపల్సరీ ఇచ్చేటివి మామూలు పేషెంట్ వేసుకుంటే బానిస అయిపోతాడు. అటువంటి మా మహబూబ్ నగర్లో కానీ ఎక్కడ కానీ ప్రిస్క్రిప్షన్ లేకుంటే ఒక్క ట్యాబ్లెట్ కూడా ఇవ్వం మేము. సైకాట్రిక్ ప్రిస్క్రిప్షన్ ఉండి పేషెంట్ తరఫు నుంచి ఎవరన్నా వచ్చి ఫ్రెష్ ప్రిస్క్రిప్షన్ ఉంటేనే ఆల్ప్రజోలం అటువంటి మందులు ఇస్తాం. కానీ ఆన్లైన్లో డూప్లికేట్ ప్రిస్క్రిప్షన్లు అప్లోడ్ చేసి అటువంటి మందులు తెచ్చుకోవడము. మరి అబార్షన్ కిట్స్ మా దగ్గర మీరు ఎక్కడైనా ట్రై చేయండి, మహబూబ్ నగర్లో తిరిగి ఒక అబార్షన్ కిట్ కావాలంటే ఇయ్యరు. డాక్టర్ ప్రిస్క్రిప్షను, వ్యాలిడ్గా గైనకాలజిస్ట్ ప్రిస్క్రిప్షను, ఇవన్నీ అడుగుతారు. మేము కొన్ని పద్ధతులతో కూడిన వ్యాపారం చేస్తాము. మరి ఆన్లైన్లో ఆ నియంత్రణ లేదు. మాకు ఉదయం తెలిస్తే మాకు డ్రగ్ ఇన్స్పెక్టర్ వస్తారా, ఏడీ గారు వస్తారా, స్పెషల్ స్క్వాడ్ వస్తారా అనే భయం ఉంటుంది. ఆ భయంతో కూడా మేము కొన్ని పద్ధతుల ప్రకారం లైసెన్సులు తీసుకొని వ్యాపారం చేస్తాము. ఆన్లైన్ వ్యవస్థ ఎటువంటిదంటే ఒక బడా వ్యవస్థ. అమెజాను, నెట్మేడు, ఫార్మీజీ, 1mg ఇవన్నీ ప్రభుత్వాన్ని ఆడించే వ్యవస్థలు. అటువంటి వ్యవస్థలని తనిఖీ చేసే మన దగ్గర అంత వ్యవస్థ కూడా లేదు మనకు. ప్లస్ వాళ్ళు పంపించేటివి డూప్లికేటా, ఒరిజినలా, మరి ఎటువంటి మందులని నాణ్యత పరిశీలించడానికి కూడా డైరెక్ట్ ఆన్లైన్ నుంచి పేషెంట్ దగ్గరికి పోతాయి, పేషెంట్ వాడతాడు. అది ఒకవేళ డూప్లికేట్ అయితే వాడికే నష్టం. ఈ బంద్ నుంచి మాకేదో నష్టం వస్తుంది, మేము బంద్ చేస్తున్నామనే అపోహ ప్రజల్లో ఉంది. కాదు, మాకు వచ్చే నష్టం కన్నా ప్రజలకు జరిగే హాని ఎక్కువ ఉంది. కాబట్టి ప్రజల కోసం కూడా ఈ బంద్ చేస్తున్నాము. దాంతోపాటు మాకు కూడా కొన్ని చిన్న చితక షాపులు దీనివల్ల ఇబ్బందులు పాలవుతున్నాయి. కాబట్టి నిబంధనలు లేకుండా నడుస్తున్న ఈ ఆన్లైన్ వ్యవస్థల పెత్తనము బంద్ కావాలనేదే మా ఉద్దేశం. మరి అట్లే బడా సంస్థలు విచ్చలవిడిగా వారి యొక్క అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకుంటూ 40%, 50% డిస్కౌంట్లు ఇస్తున్నారు. దానికి కూడా వ్యతిరేకంగా మా చిన్న చిన్న షాపుల వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి దానికి వ్యతిరేకంగా కూడా ఈ 3 దాంట్ల కోసం మేము స్ట్రైక్ చేయడం జరుగుతుంది. సెట్ ఇట్లా మామూలుగా ఎథికల్గా బిజినెస్ జరగదని ఉంది ఆన్లైన్లోకి వస్తే, మీరేమంటారు? ఎథికల్గా జరగదంటే చిన్న చిన్న వ్యాపారస్తులు చాలా దెబ్బతింటున్నారు. ఎక్కడికక్కడ బిజినెస్లన్నీ పక్కకి వెళ్ళిపోతున్నాయి. కాబట్టి చిన్న వ్యాపారస్తులు దెబ్బతింటారు. మీరేమంటారు? మా సీనియర్ ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు ఈ ఆన్లైన్ నుంచి, ఈ అధిక డిస్కౌంట్ల నుంచి చిన్న షాపుల వాళ్ళకు ప్రాబ్లం అవుతుంది. అందుకొరకే ఈరోజు బంద్ చేయడం జరిగింది ఆల్ ఇండియా లోపల. మీరేమంటారు? ఈరోజు
మహబూబ్నగర్లో కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ తరపున ఆల్ ఇండియా కెమిస్ట్ అసోసియేషన్ పిలుపు మేరకు బంద్ విజయవంతంగా నడుస్తున్నది. కానీ ప్రజలకు ఏ విధమైన అసౌకర్యం కలగకూడదనే ఉద్దేశంతో ప్రతి సెంటర్లో కూడా ఒక షాప్ తెరవబడి ఉన్నది. కావున ప్రజలు సహకరించవలసిందిగా కోరుతున్నాం. అయితే ఈ మామూలు వ్యాపారాలు అంటే మామూలు మహబూబ్నగర్లో ఉన్న అనేక మెడికల్ ఏజెన్సీ దాదాపు 200లకు పైగా మెడికల్ ఏజెన్సీలు ఉంటాయి. ఇందులో 300లకు పైగా మెడికల్ ఏజెన్సీలు ఉన్నాయని ఒక సమాచారం ఉంది. ఇందులో దాదాపు 150 మెడికల్ ఏజెన్సీలకు సంబంధించిన అడ్రస్లు లేవు, దానికి ఎవరు మేనేజ్మెంట్ తెలియదు, బినామీ సంస్థలతోన ఈ మెడికల్ ఏజెన్సీలు నిర్వహిస్తున్నారు, దోపిడీకి పాల్పడుతున్నారన్న విమర్శ కూడా మీ వైపు ఉంది. అంటే మెడికల్ అసోసియేషన్ వైపు కానీ ఏది మన మీ బల్క్ అమ్మే వాటి వైపు ఉంది. దీన్ని ఏమంటారు మీరు? కానీ అలాంటిది ఏమీ ఉండదు, కానీ అది ఊహ మాత్రమే. ఆల్మోస్ట్ లైసెన్స్ ఉన్న వాళ్ళంతా వాళ్ళ షాపులు మెయింటైన్ చేసుకుంటున్నారు కాబట్టి ఇది ఒక అపోహ మాత్రమే. ఇది ఇక్కడ పరిస్థితి. అయితే ఏమంటున్నారంటే ఖచ్చితంగా అంటే మెడికల్ బిజినెస్ అనేది షాప్లకు వెళ్ళి ట్యాబ్లెట్లు కొంటే బాగుంటుంది తప్ప ఇట్లా ఇష్టానుసారంగా ఆన్లైన్లో అమ్మితే దీని నుండి సమాజం పెను ఉపద్రవాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది, సమాజంలో అల్లకొల్లం చెల్లరేగే అవకాశం ఉంటుంది, డ్రగ్స్ విచ్చలవిడిగా అవుతాయన్నట్లు వాదన కూడా ఇక్కడ వాళ్ళు వినిపిస్తున్నారు. ఎట్ ద సేమ్ టైం మహబూబ్నగర్ మెడికల్ అంటే బల్క్గా అమ్మే షాప్స్ మీద కూడా పెద్ద ఎత్తున విమర్శలు ఉన్నాయి. చాలా సంస్థలకు అడ్రస్లు లేవన్న దాని మీద కూడా వాళ్ళు ఏమంటున్నారంటే అలాంటిది ఏం లేదు, ఉంటే వెరిఫై చేసుకోవచ్చు అని చెప్తున్నారు. దీని మీద కూడా మనం నిజ నిర్ధారణగా ముందుకు వెళ్దామని చెప్తున్నాం. ఇది ఇక్కడ పరిస్థితి. థ్యాంక్ యూ.